అందరికీ సాయంకాల శుభాభివందనాలు. ఈరోజు మనం నిజామాబాద్ పోర్టులో ఉన్నాము. దీనిని నిజామాబాద్ ఖిల్లా మరియు నిజామాబాద్ జైలుగా పిలువబడుతుంది. దీనిని 10వ శతాబ్దంలో రాష్ట్ర కూచులచే దీనిని నిర్మించడం జరిగింది. దీనిని కుతుబ్ షాహీలు మరియు నైజాం రాజులు, నైజాం పాలకులు దీనిని ఉపయోగించడం జరిగింది. దీనిని ఖిలా రామాయణంగా కూడా పిలుస్తారు. పాత ఖిలా రామాయణంగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులు, మహానుభావులు, కవులు వాళ్ళని ఈ నిజామాబాద్ ఖిలా జైలులో బంధించడం జరిగింది. వారిలో ముఖ్యులు దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఇతను నైజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే కావ్యాన్ని రచించడం జరిగింది. తర్వాత ఇక్కడే జైలు అనుభవాలని అనుభవిస్తున్నప్పుడు తనకు అద్భుతమైన కవితలు, కవిత సంపుటులు ఆలోచన రావడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది అగ్నిధారలు, రుద్రవీణలు. ఇక్కడ 19వ ఏట అంటే 19వ సంవత్సరం, తను 19వ సంవత్సరంలో ఉన్నప్పుడు దాశరథి కృష్ణమాచార్య గారు ఈ కవితలను నిజామాబాద్ జిల్లా జైల్లో వ్రాయడం జరిగింది. ఈరోజు మనం దాశరథి కృష్ణమాచార్యులని బంధించిన నిజామాబాద్ జిల్లా ఖిలాగా పిలుస్తారు. అక్కడ ఉన్న మనం ప్రస్తుతం జిల్లా ఖిలాగా పిలువబడుతుంది. సో మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి దాశరథి కృష్ణమాచార్యులు కావచ్చు, ఇంకా మహానుభావులు, తెలంగాణ సాయుధ రంగ పోరాట యోధులు కావచ్చు, వాళ్ళను బంధించిన మనం ఈ జైలు గోడలను, జైలుని మనం ప్రస్తుతం చూద్దాం. మీరు నాతో పాటు రండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, దీనిని జైలుగా నైజాం పాలనలో దీనిని జైలుగా, ఈ ఖిలాని జైలుగా మార్చబడడం జరిగింది. దీనిలో మహానుభావులని, యోధులని ఇక్కడ చూస్తున్నట్టయితే జైలులో బంధించిన మహానుభావులు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపారు, జైలు జీవితాన్ని ఎలా ఉన్నారు మనం ప్రస్తుతం చూద్దాం రండి. మనకు కనిపిస్తున్నది నిజామాబాద్ జిల్లా ఖిలా గోడలు అన్నమాట. సో ఈ గోడలపై మనకు అందరికీ గుర్తున్న వ్యక్తి మహానుభావుడు దాశరథి కృష్ణమాచార్యులు గారు. అతను తెలంగాణ గొప్ప మహాకవి అని మనకు తెలుసు. సో ఈ గోడలను మనము ప్రస్తుతం చూస్తున్నాం. ఈ గోడలపైన అతను బొగ్గుతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.